దాసు లేట్ అవుతుంది, మ్యామ్ పిలిచారు, బయటికి వెళ్ళాలి. వస్తున్నానండి. అయినా మీరు ఇంత ట్రై చేసినా మా జానకి మేమని పడడం మాత్రం చాలా కష్టం. కష్టమైన దాన్ని అచీవ్ చేయడంలోనే థ్రిల్ ఉంది. ఏదో సమాజానికి ఉపయోగపడే పనులు చేసుకోకుండా ఈ సినిమా వాళ్ళతో మనకి ఎందుకు చెప్పండి. రామారావు, ఇక్కడికి రావడంలో నా స్వార్థం కూడా ఉంది. మీకు స్వార్థమా? నేను నమ్మను. వ్యక్తిగత స్వార్థం కాదయ్యా, సామాజిక స్వార్థం. సౌండింగ్ కొత్తకుంది. మీనింగ్ ఏంటి మేడం? ఏం లేదయ్యా, ఈ డైరెక్టర్ ట్విట్టర్ లో పెట్టే ట్వీట్లని చూస్తున్నాను. చాలా రాడికల్ గా ఉన్నాడు. ఇతనికి లేడీస్ అంటే రెస్పెక్ట్ లేదు, పిల్లలంటే ప్రేమ లేదు, సమాజం మీద బాధ్యత లేదు. సెక్స్, వైలెన్స్, నరుక్కోడాలు, కొరుక్కోడాలు, చెత్తా చెదారం. అందుకే వీడిని ఎలాగైనా మార్చి మన బంతి కాన్సెప్ట్ సినిమా తీస్తే అది ప్రపంచమంతా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియా. కరెక్ట్ మేడం. అప్పట్లో చాలా మంది సాగర్ సంగమం చూసి నాట్యం నేర్చుకున్నారు, శంకరాభరణం చూసి సంగీతం నేర్చుకున్నారు, స్టైల్ పట్టుకున్నారు. అన్ని బ్యాడ్ కంపారిజన్స్. డైరెక్టర్ గా వస్తున్నారు. సూర్య, ఆ కోఆర్డినేటర్ గోపి గారికి చెప్పు, మన కంఫర్ట్స్ ఇంపార్టెంట్. గుడ్ మార్నింగ్ సార్. గోపి గారు పంపించారు. వాడెక్కడ? సార్ యాక్చువల్లీ చచ్చిపోయాడా? కాదు సార్, ఆయన వేరే పనులు రాలేకపోయారు, అందుకే మమ్మల్ని పంపించారు. ఏంటి మళ్ళీ అసిస్టెంట్సా? సార్ కూర్చొని కూల్ గా మాట్లాడుకుందాం. సార్ ఇవన్నీ మిలాన్ లొకేషన్స్. రే, సుందరం బాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? డిజాస్టర్ సార్. సినిమా కొనుక్కున్న అందరూ పురుగుల మంది కూడా కొనుక్కున్నారంట. పచ్చి బుల్లు తిడుతున్నారంట హీరోని డైరెక్టర్ ని. హలో బాబు, నేను రివెంజ్ నాగేశ్వరరావు మాడుతున్నా ఇట్లీ నుంచి. నాగేశ్వరరావు ఏమన్నా మా సినిమా గురించి? మీరు యాక్ట్ చేస్తే ఏమంటారు బాబు? బ్లాక్ బస్టర్ అంటారు. బయ్యర్లు, ఎగ్జిబిటర్లు, ఇళ్లలో దేవుడు ఫోటోలు తీసేసి మీ ఫోటోలు పెట్టుకుంటున్నారంట. అవునా? ఇది ఇండస్ట్రీ హిట్, మీరు ఎంజాయ్ చేయండి. దీన్ని కొట్టే కదా మళ్ళీ నేనే రెడీ చేస్తాను. ఉంటాను బాబు, లవ్ యూ. థ్యాంక్ యూ నాగేశ్వరరావు, లవ్ యూ. డైరెక్ట్ అంటే ఏంట్రా, అస్సలు జల్సీ లేదు. మన నెక్స్ట్ మీట్ గా చేస్తున్నాం, ఫిక్స్. అదేం సార్, పచ్చడైపోయిన సినిమాని ప్రెస్ మీట్ లో పొగిడినట్టు అలా పొగిడేశారు? ఇది ఫ్లాప్ అని అడిగి తెలవడానికి 3 నెలలు పడుతుంది. ఈ లోపల మన డేట్లు కన్ఫర్మ్ అయిపోతాయి. ఇండస్ట్రీలో టాలెంట్ కంటే టైమింగ్ ముఖ్యం. మరే ఇదేదో బాగుంది, ట్విట్టర్ లో పెట్టు. సార్ మీ స్టోరీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్తే దానికి తగ్గ లొకేషన్స్ చూపిస్తాను. మా రిక్వైర్మెంటే స్టోరీ. అంటే కథ లేకుండానే లొకేషన్ చూడడానికి వచ్చారా? తిరుగుతూ ఉంటే ఏదో తగులుతుంది కదా. అయితే మీరు తిరగక్కర్లేకుండానే తగిలేసింది సార్. మా మేడం దగ్గర రెడీమేడ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. అది గనక మీరు తీస్తే మామూలుగా ఉండదు, రికార్డుల మీద రికార్డులే. ముందు స్టోరీ ఏంటో చెప్పండి. రెడీ సార్. అనగనగా కోటిపల్లి అని ఒక ఊర్లో కోట్లకు పడగెత్తిన కోటీశ్వరుడు ఒకడున్నాడు. పేరు కోటేశ్వరరావా? కాదు, వెంకటేశ్వరరావు. ఓ. అతనికి కోట్ల ఆస్తితో పాటు కోటి మందిలో ఒకటిగా బ్రతకాలనే కోరిక కూడా బలంగా ఉండేది. దాంతో తన ఆస్తులు కరిగించి హాస్పిటల్స్, అనాథాశ్రమాలు, మరుగుదొడ్లు, గుళ్ళు, బళ్ళు, రోడ్లు, చెరువులు అన్ని కట్టించి చివరికి చేతిలో చిల్లిగవ్వ లేకుండా చిరికిన బట్టలతో పూరి గుడిసెకి షిఫ్ట్ అయిపోయాడు. ఇది కథ కాదు, వ్యధ. అంతేకాదు సార్, ఈ స్టోరీకి నా దగ్గర అదిరిపోయే టైటిల్ కూడా ఉంది. ఏంటో అది? కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. అయ్యే ఏం పీకుతారు? వాళ్ళగా అడుక్కు తింటారు. ఈ కథను సినిమా తీస్తే వాడు అడుక్కోవడం కాదు, నేను అడుక్కోవాలి. ఒరే సూర్య, ఈ దిక్కుమాల స్టోరీ ఉంటున్నప్పుడు నాకు బ్లాక్ బస్టర్ స్టోరీ స్ట్రైక్ అయింది. రికార్డ్ చేసుకోవాలి. ఈ కథలో ఒక హీరో, 5 హీరోయిన్లు. ఫస్ట్ సీన్ లో ఫస్ట్ హీరోయిన్ మోనాని మన హీరో ఆ బ్యూటిఫుల్ డెడ్ బాడీ మించి అలా టిల్టప్ చేస్తే డెడ్లీ సాంగ్. ఎక్కడే సాంగ్ వస్తుంది సార్? అది తమం చూసుకుంటా, నువ్వు రికార్డ్ చేయరా. కట్ చేస్తే 2వ హీరోయిన్ రాణి. హీరో పెద్ద బండరా ఎట్టుకుని తలగా బాగా కూడా చంపేశాడు. కట్ చేస్తే కామెడీ సీన్. ఎక్కడ కామెడీ సీన్ ఏంటి సార్? సవాల్ 2 సెటైర్లు వేసుకున్నాయి. నువ్వు రికార్డ్ చేసుకున్నా. ఇక 3వ హీరోయిన్ మమతని బరబర ఇటుకెళ్ళి బాత్ టబ్ లో పడేసి పేక మీద కాలేసి తొక్కి చంపేసి. కట్ చేస్తే ఫైట్. ఫైట్ ఎవరితో సార్? ఇంకెవరితో? అమ్మాయి బాయ్ ఫ్రెండ్స్ తో. అంటే అమ్మాయి క్యారెక్టర్ అంత బాడా? బాగా బ్యాడ్. లేకపోతే ఎందుకు చంపేస్తాడు హీరో అమ్మాయి? తర్వాత ఏం జరిగింది సార్? అక్కడ దాకా వచ్చిందిరా. నైట్ 2 పెగలేస్తే మొత్తం వచ్చేస్తాయి. బేబీ, సార్ ఈ స్టోరీకి యాప్ లొకేషన్స్ కావాలమ్మా. సార్ మీరు చెప్పిన సిచ్యువేషన్ కి ఈ లొకేషన్ సరిపోతుందా? వీళ్ళు చెప్పిన సిచ్యువేషన్ కి ఏ లొకేషన్ అయినా ఎక్కువ. ఒరే సూర్య, రికార్డ్ చేసుకోబే. ఫ్రేమ్ పెడితే 10 మంది రౌడీలు పిచ్చి కుక్కలాగా పరిగెత్తుకొస్తున్నారు. ఏంట్రా సూర్య, విజువల్స్ అలా కళ్ళ కట్టినట్టు కనబడుతున్నాయి. రాత్రి తాగిన దిగలేదా? వాళ్ళు నిజంగానే వస్తున్నారు. రామారావు, గోడ కొట్టిన బంతి ఎప్పటికైనా తిరిగి వస్తుంది. మొన్న టూరిస్టులకి టోపీ వేసిన ఒక గ్యాంగ్ ని పోలీసులకి పట్టించాను. దాంతో వాళ్ళు పగబట్టి నా కోసం వీళ్ళని పంపించుంటారు. నో, వాడు వచ్చింది నా కోసం. అంత క్రేజీగా వస్తానంటే వాడు ఖచ్చితంగా క్రేజీ రాబర్ట్ మనుషులే. నో, వాళ్ళు వస్తుంది నా కోసం. నో, నా కోసం. నా కోసం చెప్తున్నాను. నేను నా కోసం చెప్తున్నాను కదా బేబీ. ఆపండి మీ గొడవ. వాళ్ళ దొరికే ఉంటే పచ్చడి చేసేస్తారు. అసలు మిస్టేక్ చేసింది వాళ్ళైతే మన మీదకి పరిగెత్తాలి. దొరికితే చంపేస్తారు కాబట్టి. రామారావు, నువ్వు చావకి ఎదురెళ్ళి ఆఫ్టర్ వాళ్ళకి ఎదురెళ్ళావా? అది కాదండి. ఏది కాదా? యాక్చువల్ గా నువ్వు కొండ మీద నుంచి దూకి చేద్దాం అనుకున్నావు. ఆ దూకిదేదో వాళ్ళ మీద దూకి. కానీ నేను వాళ్ళని ఎలా? ఆ వచ్చేది రౌడీలు కాదు, నీ సాయిరాబాను బాయ్ ఫ్రెండ్స్ అనుకో. తను నీకు చేసిన మోసాలు మొత్తం గుర్తు తెచ్చుకో. ఇప్పుడు బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తం పిడికిలోకి తెచ్చుకో.
ఒక్కొక్కడు బౌండరీ దాటిన బంతుల్లో ఎగిరి పడాలి గో. రాబర్ట్ గారికి ఇట్లేరు కూడా నెట్వర్క్ ఉందిరా. మరి ఏమంటున్నారు? మాఫియా అంటే మాటలా? అది రావు సాబ్. దాసు చూడేలా కొడుతున్నాడు. ఎక్స్ట్రాడినరీ మ్యామ్. చూడండి మ్యామ్ ఎలా కొడుతున్నాడు. రే దాసు సారీ సారీ సారీ. ఏంటి మ్యామ్ మీ పవర్? మీరు కూడా ఆవిడ పవర్ అంటారండి. హ్యాండ్ ఇచ్చిన సాయిరాబాన్ మీద ఎప్పుడు హ్యాండ్ ఎత్తలేదు. అలాంటిది ఇంతమందిని ఎలా హ్యాండిల్ చేస్తాను? ఇదంతా మ్యామ్ ఇచ్చిన ఇన్స్పిరేషన్, మ్యామ్ మాటలతో వచ్చిన మోటివేషన్, మ్యామ్ పవర్ తెచ్చిన ప్రొవోకేషన్. ఇన్నోవేషన్. మ్యామ్ నా గట్ ఫీలింగ్, మీరు మనసు పెడితే ఆట బొమ్మని ఆటం బొమ్మ చేయగలరు, బొగ్గుని బంగారం చేయగలరు, స్విమ్మింగ్ పూల్ లో సునామీ సృష్టించగలరు, తుమ్ముతో తుఫాను తెప్పించగలరు, కుంటివాడితో కుంఫు చేయించగలరు, మూగవాడితో మిమిక్రీ చేయించగలరు. మీరు మనసు పెడితే ఆట బొమ్మని ఆటం బొమ్మ చేయగలరు, బొగ్గుని బంగారం చేయగలరు. ఇంతకా ఏదైనా మంచి పని చేస్తే తప్ప మంచి నీళ్ళు కూడా తాగావు. అలాంటిదేదో పిచ్చి పట్టినట్టు ఇలా తినేస్తున్నావేంటి? ఇంకా నేనేం చేయకపోయినా లైఫ్ అంతా కూర్చుని తినే అంత అర్హత సంపాదించాను. ఏంటో ఆ లైఫ్ టైం అచీవ్మెంట్. ఒక్కటో రెండా? చచ్చిపోవాలనుకున్న పీటర్ గారిని బిజినెస్ మ్యాన్ చేశాను. జేబు దొంగ జేమ్స్ ని మిలాన్ ఫేమస్ చేశాను. అడుగుతుంటూ బ్రతకాల్సిన దాసు గారిని రైటర్ ని చేశాను. ఇవాళైతే పీక్ దున్నపోతల్ లాంటి రౌడీల్ని చిన్నపిల్లల కనిపించే మన రామారావు తుక్కు తుక్కు కింద కొట్టేశాడు. జస్ట్ బికాస్ ఆఫ్ మై మోటివేషన్. అసలు నాకు అనిపిస్తుంది, ఇంత పవర్ నాలో ఉన్నప్పుడు ఎందుకు లిమిటెడ్ అయిపోవాలి? అందుకే ఓ డిసిషన్ కి వచ్చాను. ఏంటో అది? అన్నా హజారీ టైప్ లో మూవ్మెంట్ క్రియేట్ చేయాలి, కరెంట్ కోతని ఆపాలి, పెట్రోల్ ధరలు తగ్గించాలి, మద్యపానాన్ని అరికట్టాలి. ఏంటి నువ్వు అరకట్టేది? అందరికి అహంకారంతో కళ్ళు మూసుకుపోతే నీకు అమాయకత్వంతో మూసుకుపోయాయి. ముందు పైనున్న మద్యపానాన్ని అరికట్టు. ఏంటి మీరు మాట్లాడేది? ఆ దాస్కాడు రామారావు నిన్ను వెర్రిదాన్ని చేసి ఆడిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పైన మందు కొడుతున్నారు. ఇంపాసిబుల్. నా శిష్యులు ఎప్పటికలా చేయరు. పదండి చూద్దాం. మన పూర్వీకులు చేసిన పుణ్యం వల్ల, మీరు చేసిన కుంఫు వల్ల ఇంకా మిగిలినాం కానీ బాసు. లేకపోతే మ్యాడ్ మేడం తో తిరుగుతుంది ఒక క్రేజీగా బలైపోయే వాళ్ళం. వాళ్ళు వచ్చిన తన కోసం కాదు, నా కోసం. అంటే వాళ్ళు సైరాబాన్ సైడా? అదెవరు? అదేంటో సాబ్, చెడ్డి పిల్లలు టాక్టర్ కోసం వచ్చి గంట కోసం సైరాబాన్ సైరనుకుంటారు కదా. ఈ అమ్మాయిలకి ఏడ్చే మగాళ్ళని ఓదార్చడం అంటే సరదా, అందుకే ఆ క్యారెక్టర్లెస్ క్యారెక్టర్ ని క్రియేట్ చేశాను. అంటే మీలో ఒక ఫైటర్ డాన్సర్ కాకుండా రైటర్ కూడా ఉన్నాడు అనమాట. మల్టీ టాలెంటెడ్ రావు సాబ్. దాసు బస్సు? మందు తాగితే సాయిరాబాను మర్చిపోవచ్చు కదా, మరి ఎందుకు గుర్తొస్తుంది? మందు పర్పస్ అదే కదా. మరి ఆ పర్పస్ ఎందుకు ఫెయిల్ అయింది? మీరు మరీ డీప్ గా హట్ అయ్యారేమో బాసు. నేనే కాదురా, అసలు ఈ సాయిరాబాను లాంటి డకోటాల వల్ల దేశీ బాయ్స్ అందరూ సఫర్ అవుతున్నారు. అసలు ఇది బొమ్మరిల్లు రిలీజ్ కలిసి లవ్ ఫెయిల్యూర్ 50 days కి విడిపోయినకపోతే నా లైఫ్ అంతా హ్యాపీ డేసే. అంటే మీ లవ్ స్టోరీలో సిద్ధార్థ హ్యాండ్ కూడా ఉందన్నమాట. ఒక్క నా లవ్ స్టోరీలోనే కాదు, చాలా మంది లవ్ స్టోరీలో సిద్ధార్థ్ గారి హ్యాండ్ డీప్ గా ఉంది. అసలు అమ్మాయిలకి కాన్ఫిడెన్స్ అలవాటు చేసిందే వీడు సినిమాల్లో గర్ల్ ఫ్రెండ్ ని తెగగారం చేస్తాడు. అది చూసి వీళ్ళు మనల్ని కూడా అలాగే బిహేవ్ చేయమని మాక్సిమం మారం చేస్తారు. అసలు మన మాస్ ఫేస్ కి కాఫీ డేస్ కి మ్యాచ్ అవుద్దా దాసు? కరెక్ట్. ఈ దిల్రాజ్ ఒకడు ఒకవైపు యూత్ సినిమాలు తీసి లవ్ చేయకపోతే లైఫ్ వేస్ట్ అని హిప్నటైజ్ చేస్తూ, ఇంకోవైపు ఫ్యామిలీ సినిమా తీసి పెద్దలు చెప్పినా కరెక్ట్ అని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. వీళ్లతోనే చచ్చిపోతా ఉంటే రీసెంట్ గా సోషల్ నెట్వర్క్స్ ఒకటి చూసావా, పేర్లోనే నెట్ ఉంది అంటే వలే సబ్బాయిల్ని పట్టేయడమే. ఈ గుంట్లు బుక్కులు పట్టుకోరు కానీ 24 గంటలు ఆ ఫేస్బుక్ లోనే ఉంటారు. పోనీ అక్కడైనా జెన్యున్ గా ఉంటారా దాసు? అబ్బే, పేరు కనిష్క, ఫోటో అనుష్క, పేరు సంగీత, ఫోటో సమంత. అసలు దేశం నాశనం అయిపోవడానికి కారణం ఈ ఎలక్షన్లు, కరప్షన్లు, 2Gలు 3Gలు కాదు దాసు. సింగిల్ జీ ఫర్ గర్ల్స్. Oh my God. ఈ పబ్బులు, క్లబ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్లు, మాల్స్, మల్టీప్లెక్స్ లు పెట్టింది ఎవరి కోసం అనుకున్నావు? పుట్టిన తర్వాత బాబుల్ని, పెరిగిన తర్వాత బాయ్ ఫ్రెండ్స్ ని, పెళ్ళైన తర్వాత మొగుళ్ళని నాన్ స్టాప్ గా నాశనం చేయడానికి. వీటన్నిటిని వన్ సింగిల్ డే బ్యాన్ చేయమను. అరగంటలో ఇండియా అమెరికన్ దాటకపోతే నా మీసం తీసి ముక్కు నేలకి రాస్తా. రావు సాబ్, ఏంటి ఆవేశం? అంటే లేడీస్ అంతా ఇంతేనంటారా? ఒక్కరు తప్ప. ఎవరు రావు సాబ్? జానకి మ్యామ్. మ్యామ్ అంటే మన మ్యామ్ లేడీ కాదా? బాయా? లేడీ బాయ్ రావు సాబ్? చిజయ్ దేవత. జీ ఫర్ గాడెస్. అసలు జానకి మ్యామ్ ఎప్పుడైనా సరిగ్గా చూసావా? మ్యామ్ లోని మంచితనం తప్ప మనుషులప్పుడు సరిగ్గా చూడలేదు బాసు.
మోడర్న్ డ్రెస్ వేసుకున్న మహాలక్ష్మిలా ఉంటుంది అదే చీర కట్టిందనుకో సాక్షాత్తు కనక మహాలక్ష్మే. అలాంటి మేడం శిష్యులవే ఉండి ఇలా మందు తాగడం ఏంట్రా? ఈ విషయం మేడంకి తెలిస్తే ఆవిడ సెన్సిటివ్ హార్ట్ ఎంత వీక్ అయిపోతుంది. నిజమే బాసు, మన మ్యామ్ మెయిన్ ఏంజల్స్ అయితే ఇంకి పిక్కి సైడ్ ఏంజల్స్, వాళ్ళైతే చచ్చిపోతారేమో. చిచి, నీ మాట విని లైఫ్ లో ఫస్ట్ టైం తాగాను, ఇదే లాస్ట్ టైం కావాలని ఫిక్స్ అయ్యాను. బాటిల్ ఫినిష్ యా. చూడండి వాళ్ళని ఇడియట్స్. వాళ్ళు వెళ్ళిపోయి రిలాక్స్ అవ్వండి. అయినా పొగిడేదేదో మ్యామ్ ని డైరెక్ట్ గా పొగిడేయకుండా అమ్మాయిలందరినీ ఒక రౌండ్ మరి పొగిడారేంటి? అందరినీ తిట్టి తను ఒక్కదాన్నే పొగిడితే ఒకే ఒక్కది లెవెల్లో ఫీల్ అవుద్ది, ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? మందేద్దాం బాటిల్. ఇంకెక్కడ బాటిల్ పగలగొట్టేశారు కదా. పిచ్చిదాసు, వాటర్ బాటిల్ పగలగొట్టా, ఫుల్ బాటిల్ పక్కన పెట్టా. రావు సార్, మిమ్మల్ని చూస్తుంటే భయం వేసేస్తుంది. ఏమా దాసు, బాసు రాత్రి మనం కొట్టిన గాలికి ఈ పాటికి బంతి బౌన్స్ అవుతుంటుంది కదా? ఏమైనా మీ బాస్కెట్ లో మాత్రం పడదండి. అదేంటా? బంతి జానకి గారు సిస్టర్ తెరిసా అవ్వాలనుకుంటారు కానీ మిసెస్ రామారావు మాత్రం అవ్వాలనుకోదండి. ఐ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్. మీరు మామూలు బ్యాట్స్మెన్ కాదండి, మీ దెబ్బకి ఏ బంతి